మేజర్ దిగ్గజాస్ అందరూ ఇండియా సైడే చూస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, అమెజాన్ 1600 కోట్లు రీసెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసింది. వాళ్ళ కంపెనీ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ద్వారా మన ఈక్విటీ మార్కెట్ లో 1600 కోట్లు చేసింది. అది సెకండ్ టైం, నాట్ ఫస్ట్ టైం. ఎమర్జింగ్ జియోగ్రాఫిక్స్ లో ఆపర్చునిటీస్ ఎవరికి ఉన్నాయి? ఓన్లీ ఇండియా. మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి. సేఫ్, అలా డబ్బులు పెడితే సేఫ్ కంట్రీ ఎక్కడున్నాయంటే ఓన్లీ ద సోర్స్. ఎక్కడికి వెళ్ళినా మిగతా చైనాకి వెళ్తే అతలకుతమే, ఇంకా భయంకరమే, ఇచ్చిన డబ్బులు బయటికి కూడా రావు. సో అంతకు ముందు కూడా పెట్టారు వీళ్ళు. 5 months బ్యాక్ 1000 crores పెట్టారు. జనవరిలో 350, ఫిబ్రవరిలో 830 ఆ రేంజ్ లో. సో ఇంకా ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఫండ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ రైవల్ చూడండి, ఫ్లిప్కార్ట్ కూడా $600 million ఫ్రెష్ ఫండ్స్ లో పెట్టారు, వాల్మార్ట్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా. సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ అమౌంట్ ని పూల్అప్ చేసుకొని ఇండియన్ ఈక్విటీ కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ కూడా $1 billion మళ్ళీ ఇంకా పెడతానికి వాళ్ళ ఇన్వెస్టర్స్ తో మాటలు నడుస్తా ఉన్నాయి. ఎందుకని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలా, సపోర్ట్ సిస్టమ్, ఎకో సిస్టమ్ పెంచుకోవాలా, లేటెస్ట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో వాళ్ళకి డెవలప్మెంట్ అప్పుడు వస్తుంది. సాఫ్ట్ బ్యాంక్ కూడా మ్యాసో ద్వారా $275 billion ఫండింగ్ చేసింది. దేంట్లో? ప్రైమరీ అండ్ సెకండరీ. ఇంకా నెక్స్ట్ కూడా $600 billion కూడా దే ఆర్ ప్లానింగ్ టు రైజ్ ది ఫండ్స్ టు ఇండియా. సో చూడండి, ఎవరు చూసినా అందరూ మన సైడే వస్తున్నారు. అందుకే మార్కెట్ కూడా ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పడనివ్వట్లేదు కూడా. బికాస్ ఇదే కారణం. అంటే ఇండియాస్ ఈ టైలరింగ్ సెక్టర్, అంటే టైలరింగ్ ఆన్లైన్ లో చేస్తారు కదా, ఈ క్లోతింగ్ అంతా సేల్, దాన్ని ఈ టైలరింగ్ సెక్టర్ అంటాం. దాంట్లో కూడా 5-fold గ్రోత్ వస్తుందంట. 2022లో $59 billion, 2030కి వచ్చేదానికి $300 billion వస్తుందంట. అంటే చూసుకోండి ఎంత మాస్ గా పెరుగుతుందో. సో ఆన్లైన్ సేల్స్ కూడా పెరుగుతుంది. ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా సరే మామూలుగా సేల్ కాకుండా ఆన్లైన్ లో గనక ఆ ప్రోడక్ట్ క్లిక్ అయితే, ఆన్లైన్ లో పెట్టినా సరే దాదాపుగా మామూలు దానికంటే ఎక్కువ సేల్స్ అవుతుంది. గమనించండి. ఆ ప్రోడక్ట్ నైకా చూడండి, నైకా అసలు ఏంటి గోల్డ్ రంగు వేసుకునేది, ఎంత డెవలప్ అయింది. సో అట్లా ఆన్లైన్ లో చేసే కంపెనీలు ఏదైనా అవి సక్సెస్ అవుతున్నాయి. డెఫినెట్ గా ముందు కూడా అంత ఆన్లైన్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివి మనం ఇన్వెస్ట్మెంట్ మన ఈక్విటీలో వాళ్ళు చేస్తున్నప్పుడు మన దాంట్లో మన ఈక్విటీ మనం ఎందుకు చేయకూడదు? మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో పెడితే మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.